జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిషదే నమః. నమో హిరణ్యవీర్యాయ చాతుర్హోత్రాయ తంతవే. స్వర్గమునకు అపవర్గమునకు ద్వారభూతుడు, పరిశుద్ధ స్థానునకు హిరణ్యవీర్యునకు, వేదస్వరూపునకు, సకల జగదాధారునకు నమస్కారము. 4th Canto, 24th Chapter, 37th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 11వ ద్వితీయ స్కందంలో 11వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం బ్రహ్మ ఆవిర్భవించిన తర్వాత తన యొక్క ఉనికిని తెలుసుకుంటూ తన ప్రయత్నం చేసి చివరికి తనకు ఆ పరమాత్మకు స్వరూప దర్శనం కలిగి సృష్టి చేయడానికి కోసమని ఆరంభించాలని అనుకుంటూ భగవంతుని యొక్క స్తోత్రాన్ని చేయ ప్రారంభించాడు. ఆ తర్వాత భాగాన్ని మనం తెలుసుకుందాం. ఓ భగవన్, చాలా కాలం చేసిన తపస్సునకు ఫలముగా నిన్ను నేడు ఈనాడు చూడగలిగి తిని. శరీరధారులు ఎవ్వరునూ నిన్ను ఎరుంగజాలరు. నీవు కానిది లోకంలో ఏ వస్తువునూ లేదు. నీకంటే ఒక వస్తువు వేరు అనుకొనుట భ్రాంతి. నీవు నీకే చెందిన ప్రకృతి అందలి సత్వరజస్తమో గుణముల మార్పులచే అనేక రూపములు గలవాడివిగా భాషించుచున్నావు. నిరుపాధికము నిత్యము అగు అపరిచ్ఛిన్న ఆనంద జ్ఞాన స్వరూపుడవు నీవు. ఆనందము జ్ఞానము పరిపూర్ణముగా గలవాడవు. అజ్ఞానం ఎప్పుడునూ నిన్ను చేరనేరదు. అనేకములకు అవతారములకు మూలమైన వాడవు. పరమపురుష, దుఃఖముతో కలయికలేని ఆనందమే నీవు. జాతి గుణము లేనివాడవు. అడ్డులేని సంకల్పరూప జ్ఞానము కలవాడవు. నీవే ఈ విశ్వము కంటే వేరుగా ఉండియు విశ్వమునకు కారణమై ఉండువు. నీవు ప్రకృతి వికారములను, పంచభూతములను, ఇంద్రియములను రూపముగా కలిగి ఉండువు. అట్టి నిన్ను నేను శరణముగా ఆశ్రయించున్నాను. భగవన్మంగళ, ధ్యానించు వారులకు మంగళమును కలిగించు వేదాంతములో ప్రసిద్ధమగు రూపమును నా మనసులో దర్శింపచేసితివి. నీవు జ్ఞానశక్తి ఆది గుణములలో పూర్ణుడవు. నీకు నమస్కారం. శబ్దాది విషయములందు సంగము కలిగి నరకమునందరి దేహధారులు నిన్ను చేరలేరు. నీ గుణములను వినుట అనడి గాలిచే నీ పాద పద్మ గంధము కొందరు తమ కరణ వివరములచే అఘ్రాణించుతున్నారు. వారికి నీ పాదముల యందు తప్ప ఎన్నడనూ మరి ఒక దానివైపు ప్రశంచని భక్తి కలుగును. అట్టి భక్తి కలవారి హృదయ కమలము నుండి తొలగి ఉండవు. వారి హృదయములో నీవు నిత్యము ఉందువు. లోకములో సంసారమే భయము. అట్టి భయమును తొలగించినవి నీ పాదములు. వానిని నిరతిశయమగు ప్రేమతో ఉపాసించు వారలకు భయముగాని, ఇల్లు మిత్రులు ధనము మొదలగునవి పోవునేమో అనడి బెంగగాని, పోవుటచే కలిగడి శోకము గాని, ప్రతికూలమైనది సంభవించునేమో అనడి ద్వేషము గాని, అనుకూలముగు వస్తువులను పొందవలనన్న కోరిక గాని, ఒకరి చేత తిరస్కరింపబడుట గాని, అధికమగు లాభము కాని, ఆత్మ కాని శరీరమందు ఆత్మ అనడి అభిమానము గాని ఉండనేరవు. కొందరి ఇంద్రియములు నీ రూపమును చూడవలనని కాని నీ గుణములు వినవలనని గాని కోరవు. అట్టివారు సంతతము దుఃఖములను కలిగించు కర్మలను, శబ్దాది విషయ సుఖములను అనుభవించుటయందు లాభము గలవారై ఉందురు. అట్టివారి బుద్ధి దైవముచే దుఃఖమునే చెందుచుందురు. వారు ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మృత్యువు అని వాటిచే పీడింపబడుచుందురు. వాతము, పైత్యము, శ్లేష్మము వారి శరీరములో ప్రకోపించుచు బాధలను కలిగించుచుండును. వారు కామమని అగ్నిచే దహించబడుచుందురు. తీరని పగచే ఉడికిపోవుచుందురు. అట్టి వారిని చూచి నా మనసు చాలా బాధపడుచున్నది. భగవాను సంకల్పముచే ప్రకృతి జీవులకు యథార్థ జ్ఞానము కలుగకుండా మరుగుపడుచుండును.
బాహ్యేంద్రియములకు దేవుడు, మనుష్యుడు మొదలగు భేదములచే దేహములు వేరువేరుగా కనపట్టుచుండును. ఆ భేదము దేహములకు చెందినది గాని ఆత్మలకు చెందినది కాదని వారు గుర్తింపలేరు. అట్లు గుర్తింపనంత వరకు సంసారం వారికి తొలగదు. వారు ఏదో ఒక ప్రయోజనములకై కర్మలను చేయుచునే ఉందురు. దానిచే వారికి పరమ పురుషార్థము సిద్ధించదు, దుఃఖమే కలుగుచుండును. అట్టివారు పగటి వేల శతాబ్ది విషయములను ఇంద్రియములతో అనుభవించుటకే ప్రవర్తించుచుందురు. రాత్రి వేళ ఇంద్రియములు ఏవీ పనిచేయక నిద్రించుచుందురు. అట్టి వారికి అత్యల్పమైన సుఖము కూడా ఉండదు. వారికి సుఖమును స్వప్నములో అనుభవించు భాగ్యము కూడా ఉండదు. ప్రతి క్షణమునందు ఎన్నో కోరికలు కోరుచుండుటచే నిద్ర పట్టక తామొక ప్రయోజనమునకే చేయు వ్యాపారములు దైవం అనుకూలింపక చెడినవారై దుఃఖమునే పొందుచుందురు. ఎవరు నీయందు ప్రేమ కలిగి ఆ భక్తిచే హృదయము పరిశుద్ధమై శాస్త్రములచే సంపాదించిన జ్ఞానముచే నిన్ను ఉపాసింతురో అట్టివారు సంతతం నిన్నే స్మరించుచుందురు, దర్శించుచుందురు. అట్టి వారికి వారి ప్రేమను చూచి ప్రేమించి నీవు నీ రూపమును నీవే స్పష్టముగా దర్శింపజేతు. మనసులో కోరికలతో నీకు ఎన్నో పూజలు నడిచిన దేవతలను కూడా నీవు అనుగ్రహింపవు. నిన్ను ఆరాధించుట మాత్రముచే నీవు సంతుష్టి నందవు. సర్వభూతములందు నీవే ఆత్మగా ఉన్నావని ఎరింగి ఏ ప్రాణికి బాధ కలిగినను తాను ప్రేమించిన భగవానునకే బాధ కలుగునని మనసులో బాధపడి దయచూచడి వారిపై నీ అనుగ్రహం పరిపూర్ణముగా ప్రసరించును. సకల శరీరములలో నిన్ను జీవులలో అంతరాత్మగా వారిని శాసించుచు ధరించుచు నీవు వారి మేలును కోరుచుందువు. అట్లు అందరిలో నీ ఉందువని ఎరింగి అందరిపై దయచూపగలిగిన వాడు నీ కృపకు పాత్రుడగును. కోరికలతో కర్మలు ఆచరించుటచే నీవు ప్రసన్నుడవు కావు. సకల వస్తువులకు నీవు ఆత్మవని ఉపాసించుటయే నీ అనుగ్రహమునకు మూలము. యజ్ఞము, దానము మొదలగు సర్వ కర్మలు నీకు ప్రీతిని కలిగించుటయే పరమ ప్రయోజనముగా కలవి. అట్టి యజ్ఞాది ధర్మములను నీ ఆరాధనగా చేయువాడు ఎన్నడూనూ ఏ విధముగాను మరణింపరు, నశింపరు. అతనికి నిత్య పురుషార్థము సిద్ధించును. పరమపురుష, యోగులు ప్రకృతి కంటే ఆత్మస్వరూపం వేరుని దర్శించి భేద జ్ఞానము తొలగి మోహము తొలగి జ్ఞానయోగ కర్మయోగములను ఆచరించి భక్తిని ఆర్జించుదు. అట్టి వారికి నీవు ధ్యానములో దర్శనమును ఒసంగుచుందువు. నీవు ప్రకృతి కంటే జీవుల కంటే ప్రత్యేకమైన స్వభావము కలవాడు. ఈ జగత్తు యొక్క రక్షణము లయము నీ లీలలు. అదే నీకు ఆనందం ఒసంగును. నీవు సర్వమును నియమింతు. అట్టి నీకు నమస్కారం. నీవు అనేకములకు రూపములతో గుణములతో అవతరించి ఎన్నో లీలలను చేయుచుందువు. ఆ అవతారములోని నామములను దేవకీనందన, దాశరథి, భక్తవత్సల, గిరిధారి, కంసారి, రావణాంతక అనుట అలవాటైన వారు ఈ శరీరము నుండి ప్రాణములు విడలడి సమయములో ఒడదరుంగక పలికినను అనేక జన్మలలో ఆర్జించిన పుణ్యపాపమును వీడి బ్రహ్మమును పొందురు. అట్టి సర్వలోకములకు శరణముగు నిన్నే శరణుగా వరించుచున్నాను. నీవు సృష్టికి ముందు నామరూపములు లేనివాడవై ఉండు. నీ నుండియే లోకమును సృష్టించుటకు నన్ను, లోకమును లయము చేయుటకు రుద్రుని సృజించి మాలో నీవు చేరి ఉండి సృష్టి ప్రళయములను చేయుచు స్వయముగా నీవే రక్షణము చేయుచుందువు. నీవే మహత్తత్వం మొదలు వెష్టి వరకు ప్రధానముగు ప్రకృతిని మార్చి దేవతలు, మనుష్యులు, తిరియక్కులు, స్థావరములని శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షం వలె లోకమంతా నిండితివి. అట్టి భువన ధ్రువమగు నీకు నమస్కారము. భగవానుడు ఆదేశించిన వేద విహితముగు కర్మలను తమ తమ వర్ణములకు ఆశ్రమములకు తగువానిని ఆచరించి వానిని భగవదారాధనముగా రూపముగా చేయుచు శాస్త్రములో చేయరాదు అనిన కర్మలను మానిన వానికి ఈ సంసారమునందు ఆసక్తిని భగవానుడు ఛేదించును. అట్లు సర్వశక్తిమంతుడై వైరాగ్యమును కలిగించుటలో సమర్థులకు భగవానునకు
నమస్కారము. ఆచరింపతగని కర్మలకు తానే కర్తనని, తానే అనుభవించు వాడనని అభిమానముతో విషయ సుఖములను అనుభవించువాడు తన జీవితమును వ్యర్థముగా గడుపుచుండుటచే కాలం అతని ఆయుష్ను క్షీణింపచేయును. చతుర్ముఖుడనగు నేను అన్ని లోకములచే నమస్కరింపదగిన సత్యలోకమునందు ఉండువాడని అయినప్పటికీ కాలమునకు భయపడుచునే ఉండును. ఆ కాలమునకు లోన ఆత్మగా వ్యాపించి ఉండి నీవే కాలరూపుడవై లోకములను హరించుచుందువు. నాకు నియమించిన సృష్టి కార్యమందు జాగరూకుడవై ప్రవర్తించున్నను నా లోకము రెండు పరార్థముల కాలము పూర్తి కాగానే నశించున్నది అని ఎరింగి నిన్ను పొందవలెనని ఆరాధింపబడి ఫలములను సంగగల సమర్థుడవైన నీకు నమస్కారము. నీవే ధర్మమును రక్షించుట కొరకు తక్కువ వారితో అరమరిక లేకుండా మెలగడి సౌశీల్యమును గుణము కలవాడవై వాక్కుకు మనస్సుకు అందని నీ రూపమును మనుష్యుల చర్మచక్షువులకు గోచరముగునట్లు చేసి తిరియక్కులుగా మనుష్యులుగా దేవతలుగా నీ సంకల్పము చేతనే అనేక రూపములను స్వీకరించి నీవు ఆనందించుచుందువు. నిరతిశయముగు ఆనందమే స్వరూపముగా గలవాడవయ్యు నీ స్వభావం మారకుండగానే ఆయా రూపములు గలవాడవై ఆ శరీరములకు తగిన కర్మలు చేయుచు ఆనందించున్నట్లు నటింతువు. అట్టి పురుషోత్తముడవు నీకు నమస్కారం. నీవే తిరియక్కులలో మత్స్య కూర్మ వరాహ రూపములను దాల్చితివి. మనుష్యులలో రామకృష్ణాది రూపములను దాల్చితివి. దేవతలలో వామనాది రూపములను స్వీకరించితివి. ఆ శరీరములకు తగిన చేష్టితములను వనరించితివి. అందరి కన్నులకు కనపట్టుచు అక్రూరుడు, ఉద్ధవుడు, మాలాకారుడు, గుహుడు, శబరి మొదలగు వారిని దయతో సౌహార్దముతో అనుగ్రహించితివి. అట్టి పురుషోత్తముడవు నీకు నమస్కారము. నీవు అవిద్య చేతను ఆక్రమింపబడని వాడవు. అవిద్య యొక్క వృత్తులు తామిశ్రము, అంధతామిశ్రము, మోహము, మహామోహము, తమస్సు అని 5 విధములుగా ఉండును. వృక్షములలో, పొదలలో, తీగలలో, మొక్కలలో, గడ్డిలో అజ్ఞానమును కలిగించును. అట్టి అజ్ఞాన ప్రవృత్తికి కారణముకు అవిద్య నిన్ను ఆక్రమించదు. అట్టి నీవు ప్రళయములో యోగనిద్రను పొందెదవు. నీ ఉదరములో లోకములన్నింటినీ నిలుపుదువు. అనంతుడే చెయ్యగా సముద్ర కిరటములు పానుపును కదిలించుండగా నీటిలో హాయిగా నిద్రించుచు నిద్రలేని వాడవై నిద్రించినట్లు శయనించి ఉందువు. అట్టి శయనించి ఉన్న నీ నాభి నుండి బయలువడిన పద్మముని భవనముగా చేసుకొని నేను వసించుచుందును. నీ అనుగ్రహముచే 3 లోకములు నాచే పరిపాలించబడినట్లుగా నిలిపితివి. సృష్టించబడు సకల పదార్థములు నీ గర్భమునందే ఉండును. యోగనిద్ర పూర్తి కాగానే పుండరీకముల వంటి నీ నేత్రములను నీవు విప్పెదవు. అట్టి నీవు చేతన అచేతనములగు సకల జగత్తుకు ఆత్మవై సుహృత్తువై ఉండువు. అట్టి నీవే నీ జ్ఞానముచే సత్యమయముగు శరీరముతో ఈ విశ్వమును సుఖింపచేయుచున్నావు. అట్టి నీ శక్తియే నాకు ప్రజ్ఞను ప్రసాదించుకాక వెనుక సంకల్పమునందు ఉన్నట్లుగానే మరల లోకమును సృజించుటకు తగిన జ్ఞానమును నాకు అనుగ్రహింపుము. తర్వాత ఆయన స్తుతించినటువంటి విషయాన్ని ఇంకా భాగాన్ని తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.